అస్మద్గురుభ్యో నమః. శ్రీమద్భాగవతంలో ఆరంభము నుండి పరమసత్యం సర్వజ్ఞమని ప్రకటించబడింది. అతడు శూన్యుడు లేక జీవం లేనివాడు కాదు. అతని సర్వజ్ఞత స్వభావం ఏమిటి? అన్వయాదీతర తశ్చార్తేషు. అతడు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సమస్త సృష్టికి సంబంధించిన జ్ఞానమును కలిగి ఉండును. ప్రతి జీవి ఏదో కొంత జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పటికీ అది అన్నింటినీ ఎరుగదు. ఇది నా శిరస్సు అని చెప్పవచ్చు, కానీ ఎవరైనా మీ శిరస్సుపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయని అడిగితే దానికి నేను సమాధానం చెప్పలేను. ఏమైనాను ఇలాంటి జ్ఞానము ఆధ్యాత్మికం కాదు. కానీ శ్రీమద్ భాగవతంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పరమసత్యం సమస్తాన్ని ఎరుగునని చెప్పబడింది. నేను ఆహారాన్ని భుజిస్తున్నానే ఎరిగినను నా దేహం ఆహారాన్ని ఎలా జీర్ణింపజేస్తుందో అట్టి జీర్ణావస్థ ప్రక్రియను గూర్చి ఎరుగను. అలాగే అది ఎలా రక్తంగా మార్పు చెంది నా నరాలలోకి ప్రవహిస్తుందనే వాటిని ఖచ్చితంగా ఎరుగము. కొన్ని ప్రశ్నలు మన ఊహలకు అందవు. నేను నా శరీరానికి సంబంధించిన అవగాహనను కలిగి ఉన్నను. నా జ్ఞానము పరిమితమైనందున అది అన్ని రకాలుగా ఒకేసారి ఎలా పనిచేయునో ఎరుగలేను. సర్వము ఎరిగినవాడే భగవంతుడని నిర్వచనము. అతడు తన సృష్టిలో ఏ మూలన ఏమి జరుగుతుందో సర్వము తెలుసుకొనును. అందుకే శ్రీమద్ భాగవతము మొదటి నుండి ఏ భగవంతుని నుండి అయితే సర్వము సృష్టించబడుతుందో అతడు అభిజ్ఞ సర్వజ్ఞుడు అని చెప్పబడింది. పరమసత్యం సర్వశక్తిమంతుడు జ్ఞానవంతుడు సర్వజ్ఞుడైనచో అతడు ఈ జ్ఞానాన్ని అతని వంటి మరొక వ్యక్తి నుండి పొంది ఉండవచ్చునని ఎవరైనా చెప్పవచ్చు. ఒకవేళ అతడు కనుక తన జ్ఞానాన్ని అంతటిని మరొక ఇతర వ్యక్తి నుండి పొందినచో అతడు భగవంతుడు కాలేడు. అతడు స్వరాట్ అనగా సర్వస్వతంత్రుడు, సహజ జ్ఞాన సంపూర్ణుడు. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.